సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ గేమ్ ప్లే వీడియో గైస్. ఈ రోజు మనం ఆడిపోయే గేమ్ పేరు వచ్చేసి జపనీస్ టాక్సీ డ్రైవర్. ఈడే మన క్యారెక్టర్ అన్నమాట. వెనకాల ప్యూర్ బ్లాక్ కార్ అయితే ఉంది చూడండి గైస్. హెడ్ లైట్ వదిలేసి ప్యూర్ బ్లాక్ ఉంది మొత్తం. పైన అయితే టాక్సీ లోగో అయితే ఉంది. ఇప్పుడైతే మనం కార్ ఎక్కి మన ఫస్ట్ లొకేషన్ కి అయితే వెళ్దాం. మన ప్యాసింజర్ ని అయితే ఎక్కించుకొని అతని లొకేషన్ అయితే డ్రాప్ చేసేద్దాం. ఇక్కడ నుంచి అయితే మెల్ల రైట్ తీసుకోవాలా, ఇక్కడ నుంచి స్ట్రేట్ పోవాలా. దగ్గరనే ఉంది గైస్ లొకేషన్. ఇక్కడ నుంచి మెల్లగా లెఫ్ట్ తీసుకోవాలి, మెల్లగా బ్రేక్ వేసుకొని లెఫ్ట్ తీసుకొని మెల్లగా మెల్లగా మెల్ల 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 తాకగలదు. మెల్లగా ముంగడు పోయి అక్కడనే ఉంది. ఆమెనే అనుకుంటా ప్యాసింజర్. ఆమెనేనా? ఆమెనే. ఏమైంది ఏమైందరా? సారీ గైస్, నేను మర్చిపోయి కార్ గెట్ అవుట్ అనే బటన్ వచ్చేసిన. ఇప్పుడైతే ముంగడికి వెళ్ళి అయితే ఏమైనా అయితే ఎక్కించుకున్నాం. ఎక్కువ జల్లి, ఎక్కువ నీ వల్ల ఎక్కువ జల్లి. ఇది గుడ్ జాబ్. ఎక్కడ వదలాలా మ్యామ్? హలో, థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. ఓకే, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం, లీవ్ ఇట్ టు మీ. ఓకే, ఎక్కడ వదలాలి మిమ్మల్ని? లొకేషన్ వెనకాలనే చూపిస్తుంది. అదే అమ్మ, నేను లేపుకొని అయితే తీసుకోపోతామమ్మా. ఈ కార్ ఎందుకు నీకు? కార్ ఇరిగిపోయినా ఏంది నీవి? నడుచుకుంటూనే వచ్చినావు కదా. ఇప్పుడైతే ఈయనే ఉందన్నమాట. జపానీస్లో చిన్న రోడ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే మనం ఈయనే వదిలేస్తే మన ఫస్ట్ అయితే అయిపోయింది. మన ఫస్ట్ది బుకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం సెకండ్ బుకింగ్ అయితే వెళ్ళిపోదాం. కంటిన్యూ. ఇప్పుడు వచ్చేసి కొంచెం దగ్గరలోనే ఉంది. మనం ఇక్కడ నుంచి కొంచెం ముంగడి పోయి అయితే రైట్ అయితే తీయాలన్నమాట. రైట్ మెల్ల 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 రైట్ తీయాలా, కొంచెం ముంగడు పోవాలా. ఎక్కడుందిరా? ఎక్కడ? వెనకాల చూసామా? ఒక్క నిమిషం. అరే ఆ గల్లీ బయటికి రా మ్యామ్, ప్లీజ్ మ్యామ్, బయటికి రా మ్యామ్. రావు, నేను వస్తావు. మెల్లగా 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 మెల్ల కొంచెం మెల్ల. ఎక్కువ జల్లి, నీ వల్ల మళ్ళీ పార్కింగ్కి పైసలు అడుగుతారు. ఎక్కువ జల్లి. అయితే మనం హలో, థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. నో ప్రాబ్లం, లీవ్ ఇట్ టు మీ. ఓకే, ఇప్పుడైతే మనం బ్యాక్ అయితే వెళ్ళాలా. వద్దులే, బ్యాక్ ట్రై చేద్దాం. బ్యాక్ మెల్ల టర్న్ చేసుకో. మెల్ల వద్దులే, ముంగడి నుంచి కూడా పోవచ్చు. లాంగ్ అయితే జర మంచిగా తిరిగినట్టు అనిపిస్తుంది. ఇప్పుడైతే ముంగడికి వెళ్ళి మనం రైట్ తీయాలా. మెల్ల లెఫ్ట్ తీసినాం, మళ్ళీ రాంగ్ తీసినాం. లెఫ్ట్ నుంచి కూడా పోవచ్చు. ఇప్పుడైతే మనం స్ట్రైట్ పోయి మళ్ళీ లెఫ్ట్ తీయాలా. లెఫ్ట్ తీద్దాం, మెల్ల లెఫ్ట్ది. ఇక్కడ లెఫ్ట్ తీయాలా, కొంచెం ముంగడు పోవాలా. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీయాలా. ఎక్కడ? అరే సారీ, మెల్ల మళ్ళీ మర్చిపోయి వెనకాలదా. ఏమో గల్లీలు కనవాడే ఒక దిక్కు నాకు. ఏమో గల్లీలు ఎక్కువ ఉన్నాయి, అవి కనవాడతలో కూడా కనవాడతాయి. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ మెల్ల మెల్లగా రా, నీ వల్ల మెల్ల. ఇప్పుడైతే ఎక్కడ వదలాలి ఏమైనా మళ్ళీ ఏమైనా ఎక్కడ గల్లీనే వదిలిపించుకోను. దిగు, ఫస్ట్ దిగు. నా 500 ఇచ్చే దిగును. థ్యాంక్ యూ సో మచ్. ఏ పోను, బయటికి నడు ఫస్ట్. నువ్వు నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం. నెక్స్ట్ లొకేషన్ వచ్చి దగ్గరనే ఉంది. అని దగ్గరనే వాడుతుంది. మంచి హైవేలో పోవాలి. మనమైతే కొంచెం రాంగ్ వేలో వచ్చేసినాం అన్నమాట. ఇప్పుడైతే మనం కొంచెం వెనకలు వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలా. మెల్ల వెళ్ళొచ్చు. అయితే మనం స్ట్రైట్ వెళ్ళి రైట్ తీద్దాం. అరే మెల్లగరా, రైట్ తీద్దాం. అయితే కొంచెం లెఫ్ట్ అయితే తీయాలా. ఎక్కడ ఉంది? అరే ఆగరా, మెల్ల వెనకలు ఏంద్రా ఇవన్నీ నాకు అర్థమవుతాడు. గల్లీలో వెనకలు మెల్ల రీట్రై మెల్ల వెనకలకి లెఫ్ట్ తీసి. అరే ఆగరా, సారీ రా, రాంగ్ రూట్లో నా తప్పే. నేనే తీసావు గుద్దకు. మెల్ల తీసావు. నా కొత్త డ్రైవర్ నేను ఈ ఏరియాకి. కొంచెం వెనకలు అమ్మ, నాకు స్టీరింగ్ అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే అరే నువ్వు ఆపుతా. ఇప్పటి నుంచి అయితే ఇక్కడ కొంచెం రైట్ అయితే తీద్దాం. రైట్ మెల్ల బ్రేక్. వెనకలు తీద్దాం. వెనకలరా. ఇప్పుడైతే కొంచెం రైట్ తీద్దాం. ఇది ఎక్కువ ఓవర్ ఎక్కేది. నువ్వు ముగ్గురు ఎక్కువ 1500 వస్తాయి. ఒక్కనే బుక్ చేసుకున్నావా? హలో, ప్లీజ్, యూ ఆర్ వెరీ వెల్కమ్. ఇప్పుడైతే ముంగడు పోయి లెఫ్ట్ తీయాలి. ఇందాక వచ్చినది. ఇప్పుడు ముంగడు పోయి లెఫ్ట్ తీయాలా. మెల్ల లెఫ్ట్ తీసి కొంచెం స్ట్రైట్ వెళ్ళాలా. అరే అడ్డం ఓలాకూడదు సడన్గా. కొంచెం స్ట్రైట్ పోవాలా. అరే మెల్ల సడన్గా తీసుకొని అవుతారు ఏంటంటే నాయన, నాకు అర్థం కాదు. రైట్ మెల్ల టర్న్ తీసుకో రైట్. ఇప్పుడు ముంగడు పోయి ఇదే లెఫ్ట్ అనుకుంటా నేను. అదే లెఫ్ట్ రా అనుకున్నా. లెఫ్ట్ మెల్ల దిప్పు. అదే లెఫ్ట్ మెల్ల కొంచెం వెనకలు తీద్దాం. తీద్దాం. ఇప్పుడు లెఫ్ట్ తీసి రైట్ పోదాం.
రైట్ తీసేసి మన స్ట్రేట్ వై రైట్ తీసాం. స్ట్రేట్ వై రైట్. ఎక్కడ వదలాలా? కొంచెం ముంగడు పోయి లెఫ్ట్లో వదలాలన్నమాట. ఇక్కడ ఇదే అనుకుంటా, ఇదే గల్లీ. మళ్ళీ టర్న్ తీసుకో. ఇదే 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 దిగు. ఏమైంది అరే? ఓ దాని చెక్ పాయింట్లో అయితే మనం పార్కింగ్ వెళ్ళి ఏమైంది వెనకల్దా కొంచెం. ఓకే, ఇప్పుడు థ్యాంక్ యూ, యువర్ వర్క్ హార్డ్. ఓకే బాయ్ రా తమ్ముడు. 500 అయితే ఇచ్చినావు కదా. ఓకే ఓకే ఇచ్చిండు. ఇప్పుడు మనం గుద్దేసినాం. రీట్రై. మనకి గల్లీలో అర్థమవుతుంది. మెయిన్ రోడ్ ఇస్తే రొప్ప కొడుతుంది కార్ని. కొంచెం స్ట్రేట్ పోయి ముంగడి పోయి రైట్ వాళ్ళ మెల్ల రైట్ రైట్ అయితే వెళ్ళాలా. ఇప్పుడైతే మెల్ల ముంగడి తీసుకొని ముంగడికి వెళ్ళాలా. రే రే తమ్ముడు ఆగరే, గుద్ది పడేస్తాను నేను. అరే అడ్డం రాకూర్చాలి. ఇప్పుడు మెల్ల లెఫ్ట్ చేసాం. అదే సైకిల్ కూడా నువ్వు అడ్డం వస్తాయి, నాకు గుద్ది పడేస్తాను నేను. అర్థమైందా? నాకేం కాదు, వెళ్ళిపోతా నేను. ఇప్పుడైతే ముంగడికి వెళ్దాం. ముంగటికి వెళ్ళి రైట్ వేద్దాం మెల్లగా మెల్లగా. రైట్ మెల్ల ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే కొంచెం లెఫ్ట్ అవసరం లేదు. అయితే మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీయాలా. మెల్ల స్పీడ్లు ఉండే. రే ఆగరే తమ్ముడు ఉండింది. ఓకే ఏడుంది? ఈయన ఉంది. ఓకే ఎక్కువ జల్లు ఎక్కువ, నువ్వు జల్లు ఎక్కడ రే. ఆపోదు మన పోలీసులు వస్తుంది. హలో టేక్ యువర్ వే. నడుగు అమ్మ నన్ను అవన్నీ అడగొద్దు. నువ్వు టేక్ కేర్ చేయ, నేను నాకు తెలియదు. మనం టేక్ కేర్ అయితే ముగ్గు తినాక నడు ముంగడికి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే మనం రైట్ టర్న్ అయితే చేయాలి. ఆగరే రెడ్ కార్ రే. రాడీ రే ఆగరే. సైకిల్ పైన కనబడుతున్న టైమర్ అది అయిపోయే లోపు మనం అయితే అతన్ని అయితే డ్రాప్ చేయాలన్నమాట గైస్. ఇట్లా డ్రాప్ చేయకపోతే మనకైతే మైనస్ అయితే 500. అయితే ముంగడికి వెళ్ళిపోదాం. అరే సడన్గా తీసుకొని లాక్కుర్రా. ఎన్నిసార్లు ట్రై చేసినాను నేను. ఇప్పుడైతే ముంగడికి వెళ్ళిపోదాం. స్ట్రేట్ వెళ్ళాలా. గుద్దు అని నడు గమ్మన. సడన్గా వస్తారు. రెడ్ లైట్ పడ్డదా ఫస్ట్. నడు ముంగడికి. అయితే ఇక్కడ నుంచి మెల్ల లెఫ్ట్ తీయాలా. ముంగడి నుంచి లెఫ్ట్ తీద్దాం పర్లేదు. మనం FPPలో నడుపుదాం జెర్సేపు. ఇక్కడ నుంచి అయితే మనం ఇదే అన్నమాట. ఇక్కడ నుంచి మనం రైట్ తీద్దాం. అయిపోయింది మన ఫైనల్. ఇప్పుడైతే మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. చాలా రోజులు అయింది. మనం ఫస్ట్ అయితే దిగుదాం. మనం అయితే చూపిద్దాం ఎంత అలసిపోయిన వాడు, ఎంత అలసిపోయింది చూడు, ఎంత కష్టపడిండు, ఎంత కార్ నడిపిండు, ఎంత గుద్దిండు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం గైస్. ఇదే నా ఇల్లు అన్నమాట. ముంగడే కనబడుతున్నామే మన వైఫ్. వైఫ్తో మాట్లాడదు కదా. ఆమె అడుగుతుంది వైఫ్, ఆర్ యూ టైర్డ్? నేను బిట్ బట్ సీయింగ్ యూ ఎనర్జైజ్ మీ. ఓకే నేను చూడగానే ఎనర్జీ వచ్చేసింది నాకు అన్నాడు. ఇంట్లో ఏందిరా? ఏం లేవు ఏంది మనం కిరాయి ఉంటున్నామా? ఇప్పుడు అయితే ఇంట్లో ఏం లేవు. ఏం లేదు. అదే మళ్ళీ అదే. ఓకే మన ఇంట్లో ఏం లేదు, చూద్దాం మొత్తం ఒకసారి. ఏం లేదు అరే. తిండి ఉందా లేదా మనకి ఫస్ట్? ఓకే మనం ఇట్లా కొనుక్కోవచ్చు అనమాట. అయితే బెడ్ కొందాం. 30,000 బెడ్ అది. ఇప్పుడైతే మనం ఫస్ట్ 500 ల్యాంప్ అయితే కొందాం. తర్వాత 1000 రూపీస్ అది కొందాం. తర్వాత 1500 అది కొందాం. ఇప్పుడైతే మనం కొనేసినాం అన్నమాట. మనం ఏమేమి కొన్నామంటే కింద మ్యాట్, టేబుల్, ఆ చైర్ అయితే కొన్నాం. చూద్దాం ఇంకా మన పైసలు జమేసి మంచిగా లగ్జరీగా ఇల్లు తయారైతే చేద్దాం. చూడండి మొత్తం మా ఇల్లు టూర్ అయితే ఇచ్చేసిన. ఇదే మా ఇల్లు టూర్. చూడండి పైన ఏసీ కూడా లేదు. అయితే మళ్ళీ మనం రిటర్న్ జాబ్ అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ మనం పైసలు సంబంధించి మళ్ళీ అన్ని కొనాలి కదా. అయితే మనం రిటర్న్ అయితే వెళ్ళిపోదాం గైస్. ఫైనల్ గైస్ గైస్ చాలా సేపు పడేసిన గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ టాటా, గుడ్ నైట్.